వెస్ట్ బెంగాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి తీరుగా తృణమూల్ కాంగ్రెస్ని పక్కన పెట్టి బీజేపీ అక్కడ అధికారం చేజిక్కించుకుంటోంది. బట్ ఇట్స్ ఎ గుడ్ న్యూస్. కానీ తమిళనాట తర్వాత కేరళలో కొంత విఫలమయ్యారు. ముఖ్యంగా తమిళనాడు విషయానికి వస్తే అన్నాడీఎంకేతో మీ పొత్తు కాస్త డౌన్ఫాల్ అయిపోయింది. మీ ప్రయత్నాలు మొత్తం విఫలమైపోయాయి. అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి అన్నామలైని సైతం పక్కన పెట్టి అన్నాడీఎంకేని పొత్తులో పెట్టుకున్న మీరు తమిళనాట ఓడిపోయారు. సో వెస్ట్ బెంగాల్ విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, తమిళనాడు ఓటమిని ఎలా విశ్లేషించబోతున్నారు? డెఫినెట్గా వెస్ట్ బెంగాల్ ఎక్స్పెక్టెడ్ రిజల్టే. మేము అనుకున్న రిజల్ట్ కంటే కూడా ప్రజలు ఇంకా పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. చాలా అద్భుతమైన రిజల్ట్. ఇది ప్రజల యొక్క విజయం అని నేను భావిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో కూడా మా ఓటు శాతము డే బై డే, ఒకప్పుడు వీక్గా ఉన్న తమిళనాడులో డే బై డే ఓటు శాతం కూడా మంచి పెరుగుతుంది. రానున్న రోజులల్లో డెఫినెట్గా అక్కడ కూడా బీజేపీ పార్టీ బాగా అయిపోతుంది. ఓకే, కానీ తమిళనాడు విషయానికి వస్తే టీవీకే విజయ్ ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో టీవీకే విజయ్కి వస్తున్న రిజల్ట్స్ పైన ఒక యంగ్ లీడర్గా మీ అభిప్రాయం ఏంటి? రిజల్ట్స్ పైన హ్యాపీ అండి. ఎందుకంటే జెన్జీ మొత్తం కూడా ఇవాళ యంగ్ జనరేషన్ వైపు చూస్తున్నారు. సో ఆల్రెడీ ఆయనకి సినిమా గ్లామర్ ఉంది. డెఫినెట్గా ఆయనకు ఒక మేజర్ అడ్వాంటేజ్ అయింది. సో ప్రజలు పూర్తిగా కూడా ఆయనను విశ్వసించినట్టు కనబడుతుంది. ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ యంగ్ పొలిటీషియన్స్ నీడ్ టు బి ఎంకరేజ్డ్ ఇన్ ఇండియా పాలిటిక్స్. ఓకే, సో టీవీకే విజయ్ గెలుపు చూసిన తర్వాత అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే బహుశా ఇంతటి స్థాయిలో ఒక మెజారిటీ వస్తుంది, గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారని ఎవరు ఊహించలే. అందరికీ షాక్ గురి చేసిన ఈ రిజల్ట్ బీజేపీ ఏం నేర్చుకుంది దీని తర్వాత? నేర్చుకుని మాకు ఆల్రెడీ మంచి అక్కడ మా ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. డెఫినెట్గా అక్కడ మెయిన్ కీ రోల్ మేము ప్లే చేయబోతున్నాం. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్ రిజల్ట్. ఇక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ లేదు. ఎందుకంటే సౌత్ స్టేట్స్లో బీజేపీ ఇప్పుడిప్పుడు పుంజుకుంటుంది కాబట్టి అక్కడ ఒక ఓట్ పర్సంటేజ్ ఎట్లా అయితే పెరుగుతుందో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండి. బట్ వెస్ట్ బెంగాల్ దీది ఇప్పటిదాకా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆవిడ. సో ఓట్ ట్యాంపరింగ్ ఉంది, తర్వాత ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఒక ఎజెండాతో ఎత్తుగడతో వచ్చి కుట్రలు పన్ని ఇక్కడ కంటెస్ట్ చేశారు అని చెప్పి తను చెప్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీకు ఒక విషయం ఏంటంటే దాదాపుగా 70% తను కంటెస్ట్ చేసిన అభ్యర్థులందరినీ కూడా మార్చేసింది. సో అక్కడ అయినా కూడా మంత్రం ఫలించలేదు. మోదీ మంత్రాలు అక్కడ ఫలించాయి. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో ఇంకా మేము ధీమాతో ఉన్నాం, ఇక్కడ ఓటింగ్ ట్యాంపరింగ్ జరిగిందని తను చెప్తున్నమాట. తన ఇంకా ధీమా ఏంటనుకోవాలి? ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ ధీమాతోటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నేను ఎట్లా పాలన చేసినా, పబ్లిక్ని ప్రజల్ని ఎంత హింస పెట్టినా నాకు ఓటేస్తారు అనే ధీమా ఇవాళ మమతా బెనర్జీ కొంప ముంచింది. అది ఫస్ట్ ఆమె రియలైజ్ కావాల్సిన విషయం. ట్యాంపరింగ్ జరిగిందంటే మరి గతంలో నువ్వు ఎట్లా గెలిచినావు? అప్పుడు ట్యాంపరింగ్ జరగలేదా? నువ్వు గెలిస్తే ఒక మాట, ఓడిపోతావు మాట. అయినా కూడా ప్రజలు ఇవాళ ఆమెను నమ్మే పరిస్థితి లేరండి. అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, దునియా స్కామ్స్, వీళ్ళ హయాంలో చాలా స్కామ్స్ జరిగినాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, మహిళలపై అడ్డగోలు అత్యాచారాలు, ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. రేపటి దినం ఈమెనే ఉంటే వెస్ట్ బెంగాల్ కాస్త బంగ్లాదేశ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గట్టిగా గ్రహించినారు కాబట్టి ఇలా ఆమెకి గట్టిగా బుద్ధి చెప్పినారు. రైట్. ప్రవీణ్ గారు, ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు సెగ్రిగేట్, బట్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే సిచ్యువేషన్ డిలిమిటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా వినబడుతుంది. కాబట్టి కేరళలో యూడిఎఫ్ వచ్చింది, బీజేపీ హ్యాడ్ నో స్కోప్. సో తమిళనాడులో మీరు సపోర్ట్ చేసిన అన్నా డిఎంకే ఇక్కడ అవకాశం లేదు, అక్కడ డిఎంకే కూడా అవకాశం లేదు, టీవీకే వచ్చింది కొత్త పార్టీ. మరోవైపుగా కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. ఎక్సెప్ట్ ఏపీ, ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో కూడా బీజేపీ ఏతర ప్రభుత్వాలే ఉన్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా టీవీకే విజయ్ కూడా ఫుల్ మెజారిటీ రాకపోతే కాంగ్రెస్ అండ్ పీఎంకే, సిపిఐలు కూడా కలిసి విజయ్కి మద్దతుగా నిలబడి ఉండే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోబోతోందా? వాళ్ళు లేదంటే వాళ్ళ గవర్నమెంట్ మీకు రాకుండా జెండాతో ముందుకెళ్తుంది అనుకోవాలా? సౌత్ ఇండియాలో బీజేపీని డైరెక్ట్గా పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? డైరెక్ట్గా యాజ్ లైక్ వెస్ట్ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ.
లేదండి, డెఫినెట్గా సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్ద ఎత్తున పట్టం కడుతున్నారు. ఇవాళ మీరు ఓటు శాతం చూసుకుంటే గత దశాబ్దకు ముందు ఎట్లుండే ఓటు శాతం బీజేపీకి, ఇలా తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళలో కూడా మొన్న మేము ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం. సో నేనేమంటున్నా అంటే స్లోగా ఓటు శాతం పెరుగుతుంది. వీళ్ళ యొక్క మభ్య మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఇవాళ లేరు. ఈ 5 years 10 years ముందు ఏమైతే చెప్పిర్రో ప్రజలు నమ్ముతుండే, కానీ ఇవాళ సోషల్ మీడియా పుణ్యాన ప్రజలకి నిజాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని డెఫినెట్గా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టే ఇవాళ ఓటు శాతం పెరుగుతుంది. రేపు తెలంగాణలో కూడా ఇది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని ప్రజలు గ్రహిస్తున్నారు. రేపు తెలంగాణలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయమని చెప్పి, తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ చికట్ ప్రవీణ్ గారు. సో మొత్తంగా బీజేపీ మాత్రం ఆ జోష్ కొనసాగిస్తోంది. బీజేపీ సక్సెస్ సెలబ్రేషన్లో ఉంది. బికాజ్ వాళ్ళు అస్సాంలో గెలిచారు, పుదుచ్చేరిలో గెలిచారు, వెస్ట్ బెంగాల్లో గెలిచారు. ఇటు కేరళ అండ్ తమిళనాడు మాత్రమే 5 3 వాళ్ళే గెలిచారు. సో 2 మాత్రం వాళ్ళకి వ్యతిరేకమని కాదు, కానీ కాంగ్రెస్ అఫ్కోర్స్ కేరళలో వ్యతిరేకమే, బట్ టీవీకే దగ్గర న్యూట్రల్. అటు కాంగ్రెస్కి ఏ దూరంలో ఉందో బీజేపీ కూడా అదే దూరంలో ఉన్నట్టుగా టీవీకే పార్టీ చెప్పుకుంటోంది. కాబట్టి తమిళనాడులో అనుకున్న స్థాయిలో బీజేపీకి రిజల్ట్ రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. అలా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది కదా అని చెప్పే రకంగా బాధపడాల్సిన అవసరం కూడా బీజేపీకి లేదు. కాబట్టి టీవీకే విజయ్ మేబీ ఫర్దర్